అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు Vamsi Bhavani. Today we will discuss the next topics in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. Question number 1. Interfaces contain all abstract methods. Very simple. Okay. Now coming to the day 20. ఇవాళ డే 20లో మన అజెండా వుడ్ బి పాలిమార్ఫిజం. సో బేసిక్గా పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టూ వర్డ్స్, పాలీ అండ్ మార్ఫిజం. పాలీ అంటేనేమో మెనీ అనమాట, చాలా. ఓకే, మార్ఫిజం అంటే ఫార్మ్స్. ఓకే, అంటే చాలా విధాలుగా ఒకే ఎంటిటీని ఆర్ బేసిక్గా సింగిల్ ఎంటిటీని డిఫరెంట్ ఫార్మ్స్లో యూజ్ చేయగలిగితే వీ కాల్ ఇట్ పాలిమార్ఫిజం. ఓకే, అండ్ పాలిమార్ఫిజం ఈజ్ అగైన్ one of the core concepts in OOPS anamata. Got it? So again, coming to the point of how we use polymorphism, there are two ways. First way is compile time polymorphism. Compile time. Second is run time polymorphism. ఇప్పుడు కంపైల్ టైం, రన్ టైం తేడా ఏంటి? సో మీరు జావా సి ఫైల్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ రెండు సేమ్ కాబట్టి క్లాస్ నేమ్ డాట్ జావా అన్న వెంటనే ఏమవుద్ది? కంపైల్ అవుద్ది కదా. కంపైల్ అయ్యి మనకి బేసిక్గా డాట్ క్లాస్ ఫైల్ అనే ఒక బైట్ కోడ్ జనరేట్ అవుతుంది కదా. సో బేసిక్గా ఈ కంపైలేషన్ స్టేజ్లో ఒకవేళ మీ కంపైలర్ మీ యొక్క పాలిమార్ఫిజాన్ని గుర్తించగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఒకవేళ మీ కంపైలర్ మీ పాలిమార్ఫిజాన్ని కంపైల్ టైంలో గుర్తించలేకపోతే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీ కోడ్ రన్ అవుతుందో ఆ రన్ అవుతున్నప్పుడు రన్ టైంలో డైనమిక్గా కనుక ఒకవేళ మీ యొక్క జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్ విచ్ రన్స్ యువర్ జావా కోడ్ అది ఆ బైట్ కోడ్ని రన్ చేస్తున్నప్పుడు కనుక గుర్తించగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ రన్ టైం పాలిమార్ఫిజం. అందుకే మీరు కంపైల్ టైం పాలిమార్ఫిజాన్ని స్టాటిక్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైం పాలిమార్ఫిజాన్ని డైనమిక్ పాలిమార్ఫిజం అనొచ్చు. ఓకే, గాట్ ఇట్? నౌ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. నౌ కంపైల్ టైం పాలిమార్ఫిజాన్ని ఎలా కైండ్ ఆఫ్ మనం డిఫైన్ చేయొచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ అబ్స్ట్రాక్షన్ ఇఫ్ యూ రిమెంబర్, మీరు అన్ని డేస్ కనుక చూస్తే అబ్స్ట్రాక్షన్ని మనం ఎలాగ కైండ్ ఆఫ్ డిఫైన్ చేస్తాం మన యొక్క ప్రోగ్రామింగ్లో? టూ వేస్ ఉంటాయి. ఒకటేమో యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్, రెండోదేమో ఇంటర్ఫేసెస్ కదా. అదేవిధంగా వీ హ్యావ్ సమ్ కాన్సెప్ట్ టు ఇంప్లిమెంట్ ఐదర్ కంపైల్ టైం పాలిమార్ఫిజం ఆర్ రన్ టైం పాలిమార్ఫిజం. కమింగ్ టు ఫస్ట్ వన్, దీన్ని మనం మెథడ్ అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ వాడి ఈ కంపైల్ టైం పాలిమార్ఫిజాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఫర్ రన్ టైం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెథడ్ ఆర్ ఫంక్షన్ వాట్ ఎవర్ ఓవర్ రైడింగ్. ఓకే, I'll explain both of them. Okay, first of all we'll discuss about method overloading. Let me clear this out. Method overloading ante enti? Method overloading ante chala simple. Okay, we will have a function or method, let's say show. Okay, let's say మీరు షోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ని పంపిస్తే ఆ ఇంటీజర్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ని పంపిస్తే ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇంటీజర్స్ని పంపిస్తే వాటిని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ షో. ఓకే, నౌ బేసిక్గా ఇంటీజర్ని ప్రింట్ చేయాలంటే వాట్ డు ఐ డూ? నేను ఇంటీజర్ని ఆ ఫంక్షన్ కాల్లో బేసిక్గా పాస్ చేస్తాను, లైక్ షో ఆఫ్ 2. అప్పుడు ఈ 2 ప్రింట్ అవ్వాలి కదా.
So if I want basically a char to be shown, I'll say show of maybe a. ఓకే, ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే సి రెండు షోనే, రెండు బేసిక్గా చూపించాల్సిందే. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, లెట్స్ సే వీ హ్యావ్ ఓన్లీ కైండ్ ఆఫ్ వన్ ఆర్గ్యుమెంట్ క్యార్ అండ్ ఇంటిజర్. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే మీరు ఫంక్షన్ రాస్తున్నప్పుడు, మెథడ్ రాస్తున్నప్పుడు, లెట్స్ సే ఇట్ ఈస్ వాయిడ్ రిటర్న్ టైప్ షో, ఇక్కడ పారామీటర్స్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఏం రాస్తారు అనేది డౌట్. బికాస్ ఇదేమో ఇంటిజర్, ఇదేమో క్యారెక్టర్, both are not same. Then how will you kind of make sure it works? అప్పుడు మీరు మెథడ్ ఓవర్లోడింగ్ వాడచ్చు. ఏం చేస్తారు? యూ కెన్ క్రియేట్ టూ ఫంక్షన్స్. వన్ ఈజ్ విత్ ఇంట్ మేబీ ఏ అండ్ ఇంకోటి వాయిడ్ షో మేబీ విత్ క్యార్ సి. ఓకే, రెండిట్లోనూ బేసిక్ ఇక్కడ ఏని ప్రింట్ చేయొచ్చు, ఇక్కడేమో సిని ప్రింట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ అబ్జర్వ్, బయట నుంచి ఒకవేళ మీకు ఈ విధంగా రెండు ఫంక్షన్స్ ఉన్నాయని తెలియకపోతే, ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి ఈ రెండు కూడా సేమ్ ఫంక్షన్స్ షో, బట్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఓవర్లోడింగ్ ఇట్, అంటే లోడింగ్ ఇట్ విత్ మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇదేమో ఇంట్, ఇదేమో క్యార్. అండ్ లెట్స్ సే ఐ వాంట్ టు షో 2, maybe 4, అంటే ఈ రెండు ఇంటిజర్స్ని యాడ్ వద్దు. ఓకే, యాడ్ అంటే షో యొక్క మీనింగ్ పోద్ది. కాబట్టి లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ పాసింగ్ 2 ఇంటిజర్స్, ఐ నీడ్ టు షో బోత్ ఆఫ్ దెమ్. ఆ రెండింటిని ప్రింట్ చేయాలి. అప్పుడు అగైన్ యూ కెన్ డూ ఇట్ దాట్ వే ఆల్సో. వాయిడ్ షో ఇంట్ ఏ ఇంట్ బి, అండ్ మీరు ఏబి రెండింటిని డిస్ప్లే చేయొచ్చు, ఏ అండ్ బిని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సి ఫ్రమ్ అవుట్ సైడ్ all these three are same functions, but we are overloading it based on the parameters. Okay na? And always remember, మీరు ఓవర్లోడ్ చేయాలంటే పారామీటర్స్లో డిఫరెన్స్ ఉండాలి. యూ కెనాట్ హ్యావ్ 2 షోస్ విత్ ఇంట్స్ ఆర్ 2 షోస్ విత్ ద క్యార్. అంటే బేసిక్గా షో అండ్ ఈ షో లోపల ఉండే ఈ బ్రాకెట్ ఉంది చూసారా, ఈ యొక్క మన పారామీటర్స్ లిస్ట్, ఈ పారామీటర్స్ లిస్ట్లో సేమ్ ఉండకూడదు. ఓకే, so I cannot say like int show maybe int k. This is wrong. This is not method overloading. Enduku? Very simple. See, show int already match అవుతున్నాయి. ఇక్కడ రిటర్న్ టైప్ వేరే ఉండొచ్చు, బట్ రిటర్న్ టైప్లో వేరియేషన్ ఉంటే మనం దాన్ని మెథడ్ ఓవర్లోడ్ తీసుకోలేము. సో వేరియేషన్ in return type is not accepted. Only variation in either type of the parameter or number of parameters, ఆ విధంగా డిఫరెన్స్ ఉంటేనే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అండర్ మెథడ్ ఓవర్లోడింగ్. సో ఈ విధంగా మీరు ఫంక్షన్ రాస్తే ఈ విధంగా ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్ బికాస్ ఆల్రెడీ షో విత్ అన్ ఆర్గ్యుమెంట్ ఇంట్ ఎగ్జిస్ట్. గాట్ ఇట్? Great. So let me implement the same. I'll say it as method overloading dot java. Okay, and let me say void show, and ikkada we have int a, and let me say system dot out dot println a. ఓకే, అవుట్లో ఓకే యూ ఉంటుంది. సిమిలర్లీ వాట్ యూ కెన్ డూ ఇస్, ఆర్ ఇక్కడ దీంతో పాటు జస్ట్ యాడ్ అ సెంటెన్స్ టు క్లారిఫై. ఏమని? దిస్ ఈజ్ an int. Okay, now just copy this, paste this, ikkada char పెట్టండి. If you want you can keep it as a, or if you want you can keep it as some other kind of variable k. So ikkada k print చేద్దాం, and this is a char అని చెప్పి పెడదాం.
Okay, now PSVM లోపల what you can do, simply you can say it as maybe దీని పేరు మెథడ్ ఓవర్లోడింగ్ కదా. సో మెథడ్ ఓవర్లోడింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ m is equal to new method overloading. ఓకే, ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు. నౌ m డాట్ షో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పాసింగ్ 2. అదేవిధంగా m డాట్ షో, లెట్స్ సే ఐఎమ్ పాసింగ్ a. Okay, from outside both are same. Okay, but if I save this and run this, one will be using the overloaded int and incote emo using the overloaded char method. I am running it. Let me minimize this. So ఇది రన్ అవుతూ ఉంటుంది. In the meanwhile I'll explain you about మన method overriding also. Okay, so let me clear this, and in the same way if you want rendu ints vaadi kuda try cheyochu, it will work. Okay, now let me go ahead and explain you what is method overriding. Okay, method overriding ante enti, see, let's say we have a class A. క్లాస్ ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎక్స్టెండింగ్ క్లాస్ బి. సో ఇక్కడ ఏ విల్ బి పేరెంట్ క్లాస్, అంతే కదా, అండ్ బి విల్ బి చైల్డ్ క్లాస్. సో ఒకవేళ ఇన్ పేరెంట్ క్లాస్ ఏ వీ హ్యావ్ అ మెథడ్ కాల్డ్ సేమ్ ఎగ్జాంపుల్, ఐ మీన్ సేమ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ షో. ఓకే, షో అనే మెథడ్ ఉంది. నౌ షో డస్ ద ఫాలోయింగ్ థింగ్స్. బేసిక్గా ఎక్స్ అనే పని చేస్తుంది, వై అనే పని చేస్తుంది, అండ్ జెడ్ అనే పని చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ చైల్డ్లో యూ వాంట్ ద సేమ్ మెథడ్. ఓకే, షో అనే మెథడ్, బట్ మీకు ఎక్స్ వై జెడ్ కాదు, యూ వాంట్ సమ్ మేబీ యూవీడబ్ల్యూ అనే పని కావాలి, అంటే డిఫరెంట్ పని కావాలి. అంటే బేసిక్గా ఈ షో లోపల ఉండే కోడ్ ఏదైతే ఏలో ఉందో సేమ్ వద్దు మీకు, బికాస్ సి బి అనేది ఏ యొక్క చైల్డ్ కాబట్టి మీరు బి యొక్క ఆబ్జెక్ట్, లెట్స్ సే బి ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బి అని పెడితే బీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. నౌ మీరు ఓబీజే డాట్ షో అని విడిగా పెడితే ఇది లేదనుకుందాం, ఇది ప్రస్తుతానికి ఏమీ లేదనుకుందాం, ఇక్కడ ఏమీ లేకపోయినా సరే మీరు ఓబీజే డాట్ షో అని పెడితే ఆటోమేటిక్గా దాని యొక్క పేరెంట్లో ఉన్న షో అనేది కాల్ అయిపోతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్, బట్ యూ కెన్ చేంజ్ దట్ బిహేవియర్. ఒకవేళ పేరెంట్లో ఉన్న మెథడ్లో ఉన్న కంటెంట్ అండ్ మీకు కావాల్సిన కంటెంట్ వేరైతే మీరు దాన్ని మళ్ళీ డిఫైన్ చేయొచ్చు అండ్ దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే దాని బిహేవియర్ని మీరు కైండ్ ఆఫ్ ఫోర్స్గా మారుస్తున్నారు. బిహేవియర్ ఏంటి ఇన్హెరిటెన్స్లో? ఒకవేళ చైల్డ్లో అండ్ పేరెంట్లో ఉంటే బేసిక్గా మనం ఇన్హెరిట్ చేస్తుంది ఎందుకు? పేరెంట్లో ఉన్న కైండ్ ఆఫ్ బిహేవియర్ బోత్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని వాడుకోవడం కోసం. కానీ మీరు ఆ బిహేవియర్ని ఫోర్స్గా చేంజ్ చేయొచ్చు. దానికోసం మీరు బీలో కూడా సేమ్ మెథడ్ విత్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ కోడ్ని డిఫైన్ చేసి దీన్ని కాల్ అయ్యేలాగా చూసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. గాట్ ఇట్? ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అ కోడ్ అగైన్. సో యాజ్ యూ కెన్ సీ 2 ప్రింట్ అయింది, ఏ ప్రింట్ అయింది, దిస్ ఇస్ ఇంట్ అండ్ దిస్ ఈజ్ క్యార్. ఓకే, so basically what has happened is with the same kind of external code, okay, show same number of parameters, you are able to kind of form it into 2 different kind of behaviors. So ఇక్కడ ఏంటి, ఇక్కడ బేసిక్గా మెనీ ఫార్మ్స్ ఎలా అయింది, ఎంటిటీ ఈజ్ షో, దానికి మెనీ ఫార్మ్స్ ఆర్, ఒక ఫామ్ ఏమో విత్ ఆర్గ్యుమెంట్ ఇంట్, ఇంకొక ఫామ్ ఏమో విత్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ క్యార్. గాట్ ఇట్? Now let's move on to method overriding. Let me create method overriding .java. Let me minimize this.
లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ PSVM పెడదాం. ఓకే, అండ్ వాట్ వీ కెన్ డూ ఇస్ విల్ క్రియేట్ 2 కైండ్ ఆఫ్ క్లాసెస్. ఇందా చెప్పినట్లుగానే క్లాస్ A ఒకటి, ఓకే, let A, and let's say this is parent class, and similarly class B, and this is child class. సో ఇది చైల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? టెల్ మీ. ఇట్ హ్యాస్ టు ఎక్స్టెండ్ A. సో ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెండ్స్ A. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వీఆర్ ఇన్హెరిటింగ్ B from class A. Yes or no? Pakka? And guys, I am seeing that most of you aren't commenting after the video. So video చూసాక దయచేసి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇట్ రియలీ హెల్ప్స్. ఓకేనా? సో సేమ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ సీ వీ హ్యావ్ void show, and let's say I am printing here that system.out.println this is show from A class. Okay, and we want again the same name show Bలో కూడా, బట్ బిహేవియర్ వేరు కావాలి. లెట్స్ సే బిహేవియర్ ఈజ్ దిస్ ఈజ్ షో ఫ్రమ్ B క్లాస్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే యు ఆర్ ట్రయింగ్ టు ఓవర్ రైడ్, ఫోర్స్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ షో ఇన్ క్లాస్ B ఈవెన్ ఆఫ్టర్ ఇన్హెరిటెన్స్. గాట్ ఇట్? గ్రేట్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ create a reference to the parent. So A అనే క్లాస్ కి రెఫరెన్స్ OBJ. ఓకే, అండ్ OBJలోకి చైల్డ్ని ఇన్స్టాన్షియేట్ చేయండి. ఓకే, సో ఫర్ ఇన్స్టాన్షియేషన్ వీ నీడ్ న్యూ కీవర్డ్. సో ఇక్కడ ఏం జరిగింది? వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ విత్ కైండ్ ఆఫ్ A రెఫరెన్స్, బేసిక్గా దాని యొక్క ఆబ్జెక్ట్ అది, బట్ వీఆర్ ఇన్స్టాన్షియేటింగ్ ఇట్ విత్ ద B's రెఫరెన్స్. ఓకే, నౌ ఇఫ్ యూ కాల్ OBJ డాట్ మన వేర్ ఇస్ ఇట్ షో. ఓకే, సిమిలర్లీ యూ కెన్ ఆల్సో ట్రై బేసిక్గా B OBJ2 ఈజ్ ఈక్వల్ టు న్యూ B. Okay, OBJ2 dot show. ఓకే, ఇంకో కేసు ఏమవుతుంది? బేసిక్గా A యొక్క క్లాస్, A యొక్క ఆబ్జెక్ట్. సో OBJ3 ఈజ్ ఈక్వల్ టు న్యూ A. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆల్ 3 కేసెస్ టు యూ. OBJ3 dot show. Okay, let me save this and let me run this. And guys, I have seen that you are facing issue while running Java. రేపో ఎల్లుండో ఒకసారి నేను మళ్ళీ మీకు క్లారిటీగా జావాని సిస్టంలో ఎలా వాడుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో యాజ్ యూ కెన్ సీ, బేసిక్గా A యొక్క ఆబ్జెక్ట్ వాడితే ఇట్ విల్ బి A. ఓకే, Bది వాడితే ఇట్ విల్ బి B బికాస్ దట్స్ ద న్యూ ఓవర్ రైడెడ్ వన్. ఈవెన్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ సి, ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, దీన్ని ఏం చేశారు మీరు? దీన్ని మీరు ఓవర్ రైడ్ చేశారు. ఓకే, అంటే Bలో ప్రస్తుతానికి యూ హ్యావ్ అ న్యూ షో బిహేవియర్, అంటే షో యొక్క బిహేవియర్ Bలో డిఫరెంట్. సో మీరు B యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి షోని కాల్ చేస్తే ఆబ్వియస్లీ ఇదే కాల్ అవుద్ది. కేవలం Aని క్రియేట్ చేసి A యొక్క షోని కాల్ చేస్తే ఆబ్వియస్లీ ఇదే కాల్ అవుద్ది.
దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. బట్ ఈవెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ బేసిక్గా మీరు ఏ యొక్క ఆబ్జెక్ట్లో బి యొక్క రెఫరెన్స్ అంటే బేసిక్గా ఇన్స్టాన్షియేషన్ని మీరు బీతో చేస్తే ఓకే ఓవర్ రైడ్ చేశారు కాబట్టే ఇక్కడ మీకు దీని యొక్క షోని బేసిక్గా కాల్ చేసింది. దట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇక్కడ లెట్ మీ ఓపెన్ ది మెథడ్ ఓవర్లోడింగ్ వన్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ కంపైల్ చేస్తున్నప్పుడే సేమ్ క్లాస్ లోపల యూ హ్యావ్ 2 మెథడ్స్ విత్ సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్. కాబట్టి కంపైల్ చేస్తున్నప్పుడే ఏమవుద్ది, దిస్ విల్ బీ డిసైడెడ్ దాట్ ఇట్ ఈస్ అ పాలిమార్ఫిజం. కాబట్టి కంపైల్ టైం. ఇక్కడ పాలిమార్ఫిజం బేసిక్గా ఇక్కడ దాని యొక్క డిఫరెంట్ బిహేవియర్, దాని యొక్క ఓవర్ రైడింగ్ బిహేవియర్ మీరు ఈ రెఫరెన్స్ని ఈ ఆబ్జెక్ట్లో పెట్టినప్పుడు జరిగింది. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ద రన్ టైమ్ వెన్ లైన్ నంబర్ 17 ఈజ్ బీయింగ్ రన్. కాబట్టి డైనమిక్గా మనకి ఇది బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే కంపైలర్కి దీని గురించి తెలియదు. ఓన్లీ వెన్ దిస్ రెఫరెన్స్ ఈజ్ బీయింగ్ కైండ్ ఆఫ్ అసైన్ టు ఓబీజే అప్పుడు మాత్రమే జేవిఎంకి ఇక్కడ పాలిమార్ఫిజం జరిగింది అనేది అర్థమవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం, ఆల్సో కాల్డ్ డైనమిక్ పాలిమార్ఫిజం. అర్థమైందా? పక్కా లాక్ చేయొచ్చా? Great. So I hope that's helpful. Definitely do like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.